ఇక వివరాలు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్పై అసభ్యకర పోస్టులు పెట్టిన నలుగురిపై ప్రకాశం జిల్లా ఒంగోలు పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి జోగి రమేష్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, సినీ నటి శ్రీరెడ్డిపై ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ నాయకుడు గొర్రెపాటి అర్జునరావు ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నలుగురిపై కఠిన చర్యలు తీసుకోకపోతే నిరసనలు, ధర్నాలు చేస్తామని కాపు ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు. తాలూకా పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ గారిని, వారి కుటుంబ సభ్యులను అనేక రకాలుగా నానా దుర్భాషలతో దుర్భాషలాడిన కొంతమంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో శ్రీరెడ్డి అనే సినిమా యాక్టరు, పోసాని కృష్ణమురళి అనే సినిమా రైటరు, అదేవిధంగా జోగి రమేష్ అనే మాజీ మంత్రి గారు, టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు, వీళ్ళు యావత్తు కాపు లోకానికి ఆరాధ్య జయమైన పవన్ కళ్యాణ్ గారిని, వారి భార్యలను, చట్టపరంగా విడిపోయిన వారి భార్యలను అనేక రకాలుగా వీళ్ళు నానా దుర్భాషలాడి చెప్పరాని భాషతోటి వీళ్ళు దుర్భాషలాడటం జరిగింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన పాపాలు అనేది వారిని వెంటాడుతున్నాయనే చెప్పాలి. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై అనేక కేసులు పెట్టారు. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లా కూడా ఇప్పటికి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై అనేక, అంటే ఇప్పటికే ఒక 30 వరకు కేసులు నమోదవడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లా ఈ రోజు తాలూకా రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు ఆధ్వర్యంలో ఈ రోజు గతంలో చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగింది. వారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు, అయితే సినీ నటి శ్రీరెడ్డి, అలాగే మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే పోసాని కృష్ణమోహన్ మీద వీళ్ళు గతంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అలాగే ఇబ్బందికరమైన పోస్టులు పెట్టారని చెప్పి వీరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని తాలూకా రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. వీళ్ళకి ఏటి పరిస్థితుల్లో ఇట్లాంటి వారిని ప్రోత్సహించకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో వాళ్ళు దీనికి తగిన విధంగానే ఉద్యమిస్తామని చెప్పి పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.